ఇప్పుడు సోషల్ మీడియాలో చీట్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ అన్నిటి గురించి అందరూ డిస్కస్ చేస్తారు, కానీ దీని గురించి నాకు తెలిసి కానీ ప్రతి వీడియోకి 1,00,000 వ్యూస్ అనేది చచ్చూరుకుంటాం. అది రాదు. మంచి సచివాలయం ఉన్న కీవర్డ్ పెట్టి నేను పెట్టేసి ఇద్దరం పెట్టేస్తే ఇద్దరం కలిసి వెళ్ళి పని అవ్వదు. అలాగా అందరూ కంటెంట్ క్రియేషన్ చేయాలి, అలానే అందరూ కంటెంట్ క్రియేషన్లోకి రావాలి అని నేను చెప్పడం ఏంటి, చెప్పగానే యూట్యూబర్ రూల్స్ మార్చేది ఏంటి, దరిద్రం కాకపోతే. కానీ ఒక విషయం చెప్తా, 8,000 గంటలు అనేది అసలు అంత పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే ఒక 10 minutes వీడియో 1,00,000 వ్యూస్ రీచ్ అవుతే 8,000 గంటలు కంప్లీట్ అయిపోతాయి. ఒక వీడియో 6 నుంచి సంవత్సరం లోపు 1,00,000 వ్యూస్ సంపాదించడం ఈజీ. కానీ ప్రతి వీడియోకి 1,00,000 వ్యూస్ అంటే అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు రావట్లేదు కాబట్టి. సో మానిటైజేషన్ అంత కష్టమైన విషయం అయితే కాదు. మానిటైజేషన్ అయిన తర్వాత మనీ జనరేట్ చేయడం కష్టం. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీరు మానిటైజేషన్ అసలు ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పి దాని మీద నేను ఒక డిస్కషన్ చేస్తాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో పైన కామెంట్ చేయండి, వీడియో కొంచెం హైప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు ఓకే, ఇప్పుడు యూట్యూబ్ న్యూ రూల్స్ గురించి ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ఒకప్పుడు 4,000 గంటలు రావాలి, ఇప్పుడు 8,000 గంటలు రావాలి. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం సేమ్, అప్పుడు 1,000 ఇప్పుడు 1,000. అండ్ షార్ట్స్కి అయితే 10 million వ్యూస్ రావాలి. ఒకప్పుడు ఇప్పుడైతే 20 million వ్యూస్ రావాలి. కాకపోతే ప్రతి 3 monthsకి 10 million ఎంగేజ్ వ్యూస్ అయితే ఉండాలి. అండ్ క్రియేటర్స్ అయితే కొత్త వేస్లో ఎర్న్ చేసుకోవడానికి న్యూ మెథడ్స్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవి న్యూ యూట్యూబ్ రూల్స్. సో స్టార్టింగ్లో చెప్పినట్టు యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, 1,00,000 వ్యూస్ వస్తే మీకు మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసినట్టే. దగ్గర కాదు, వెళ్ళిపోతారు ఇంక మానిటైజేషన్కి. కాకపోతే ప్రతి వీడియోకి 1,00,000 అనేది రాదు, సచ్చూరుకుంటాం మనం. దానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఫస్ట్ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపు నేను మానిటైజేషన్ని సంపాదించాలి అని చెప్పి మైండ్ని ప్రిపేర్ చేసుకుని యూట్యూబ్లో దిగండి. జస్ట్ మానిటైజేషన్ సంపాదించడం మాత్రమే. మానిటైజేషన్ వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ చేయాలి అని కాదు. ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాత ఎర్నింగ్స్ రావడానికి చాలా టైం పడ్డది. ఇప్పుడు నాకు మానిటైజేషన్ అవి దగ్గరగా 8 నెలల పైన అయింది. స్టిల్ ఇప్పటికీ నేను $100 థ్రెషోల్డ్ అనేది రీచ్ అవ్వలేదు. సో మీరు మైండ్ ప్రిపేర్ చేసుకోండి. 1 year లోపు నేను మానిటైజేషన్ సంపాదించాలి అంతే. ఓకే, సో ఇప్పుడు ఏ ఛానల్స్కి మానిటైజేషన్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే తెలుగు వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఈ వ్లాగింగ్ ఛానల్స్కి మానిటైజేషన్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా హిస్టరీలో ఆ ఛానల్స్కి కూడా మానిటైజేషన్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ASMR వీడియో ఛానల్స్ కూడా మానిటైజేషన్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్స్ రిలేటెడ్ ఛానల్స్ అయితే ఏదైనా ఒక ప్రాపర్ వీడియో పడితే మానిటైజేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఇంకా బొమ్మల ఛానల్స్ ఉంటాయి కదా, బొమ్మలతోటి స్టోరీస్ టెల్లింగ్ చేస్తారు, వాళ్ళకు కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటికి వాచ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, అందువల్ల మానిటైజేషన్ ఫాస్ట్గా అవుతుంది అంటున్నా. సో ఇప్పుడు ఏ ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వడం కష్టం అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వడం కష్టం. ఎందుకంటే మనల్ని మామూలుగా డబ్బులు పెట్టి చదువుకోమంటేనే చదువుకోరు. ఈ యూట్యూబ్లో వాటిలో ఫ్రీగా ఎడ్యుకేషన్ అంటే మినిమం సరిగ్గా పట్టించుకోరు. పట్టించుకున్న వాళ్ళేమో అట్లీస్ట్ కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ చేయరు. కాబట్టి వాళ్ళకి ఎంగేజ్మెంట్ రాదు అండ్ వాచ్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మానిటైజేషన్ కష్టం. ఇంకా టెక్ రిలేటెడ్ ఛానల్స్ కూడా మానిటైజేషన్ కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఫోన్ గురించి చూడాలంటే 100లో 5 మంది మాత్రమే ఫుల్ ఫోన్ రివ్యూ చూస్తారు. చాలామంది ఆ ఫోన్లో పర్టికులర్గా ఏదో ఒక పాయింట్ గురించి తెలుసుకోవాలనుకుంటారు, అదొక్కటే చూస్తారు అండ్ లాస్ట్గా బ్రీఫ్గా ఏం చెప్పారు అని చెప్పి చూసి వీడియో క్లోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S26 ఉందనుకోండి, ప్రాసెసర్ ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ, కెమెరా, ఈ 3 గురించి తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో ఓపెన్ చేసి మొత్తం అంతా స్కిప్ కొట్టేసి పర్టికులర్గా ఈ పాయింట్స్ మాత్రమే ఎక్కడ ఉన్నాయని వెతుక్కుని విని బ్రీఫ్గా లాస్ట్లో అసలు ఏం చెప్పారు అని చెప్పి అదొకటి తెలుసుకుని క్లోజ్ చేస్తారు. సో వాచ్ టైం తక్కువ వస్తుంది. అందువల్ల ఈ టెక్ రిలేటెడ్ ఛానల్స్కి మానిటైజేషన్ అనేది కష్టం అని చెప్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో చీట్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ అన్నిటి గురించి అందరూ డిస్కస్ చేస్తారు, కానీ దీని గురించి నాకు తెలిసి ఎవరు డిస్కస్ చేయలేదు. అండ్ దీని గురించి నేను కూడా డిస్కస్ చేయక్కర్లేదు. మీరు సరిగ్గా ప్రాపర్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. ట్రిగరింగ్. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ సోషల్ మీడియాలో ఎదగడం కోసం వాడే ఒకే ఒక మెథడ్. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియో ఉంది, ఒక క్రింజ్ కంటెంట్ ఉంది. ఈ రెండింటిని నీ కళ్ళ ముందు పెట్టి నువ్వు దేన్ని షేర్ చేస్తావంటే పక్కాగా క్రింజ్ కంటెంటే షేర్ చేస్తావు. ఎందుకంటే అరే వాడు చూడరాడు ఏదో డీమార్ట్లోకి వెళ్ళి మమ్మే నడుస్తున్నాడు, ఏంట్రా నా కొడుకులు ఇలా తయారయ్యారని చెప్పి నువ్వు షేర్ చేస్తావు. నువ్వు షేర్ చేసినప్పుడు ఏంటంటే నీ ఫ్రెండ్తో ఒక డిస్కషన్ కోసం లేకపోతే ఇలా
వాడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి దానికోసం షేర్ చేసే అని నువ్వు అనుకుంటావు. కానీ ఆల్గోరిథంకి అది అలా అర్థం అవ్వదు. ఆ వీడియోకి ఇన్ని షేర్స్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఆ వీడియో అనేది టాప్ నాచ్ ఏదో ఉంది అనుకుని దానికి ఆటోమేటిక్గా వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ని పెంచుతుంది, రీచ్ పెంచుతుంది. ఇప్పుడు నాన్ వేషణ ఉన్నాడు, తను చాలా వీడియోస్ చేశాడు కానీ తనకి చైనా సిరీస్లో బాగా అంటే బాగా ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఎందుకంటే దాంట్లో ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ చాలా మాట్లాడినాడు. దానివల్ల ఇండియాలో అందరూ ట్రిగర్ అయ్యారు. అంటే తను చెప్పిన మాటలకి అంగీకరించిన వాళ్ళు ట్రిగర్ అయ్యారు, తను చెప్పిన మాటలు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ట్రిగర్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ట్రిగర్ అయ్యి కామెంట్లు పెట్టారు. యాక్సెప్ట్ చేసినవాడు అన్నా నువ్వు తోపన్నా నిజంగా మాట్లాడామన్నా అని చెప్పి, యాక్సెప్ట్ చేయనవాడు ఇండియా గురించి మాట్లాడతావేంటారా నువ్వు వా అని చెప్పి ఆడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరూ కామెంట్లు పెట్టడం వల్ల వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది పెరిగిపోయింది. ఒక ఆల్గోరిథము వీడియోని జస్ట్ చూసి వదిలేస్తే ఆ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవనివ్వదు. జస్ట్ 50% మాత్రమే చూడడం అనేది. నువ్వు లైక్, కామెంట్, షేర్ వీటిల్లో ఏం చేసినా ఆల్గోరిథము ఆ వీడియోని టాప్ నాచ్ లెక్కలోకి తీసుకెళ్తుంది. అందుకని చాలామంది క్రియేటర్స్ ఒక వీడియోలో కాల్ టు యాక్షన్ అనేది ఇస్తారు. అంటే ఈ వీడియోకి మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చెప్పండి, ఇలాంటి కాల్ టు యాక్షన్స్ ఇస్తారు. ఇంకా చాలామంది సినిమా ట్రైలర్లో కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ లైక్స్ వేసుకోండి, రామ్ చరణ్ గారి ఫ్యాన్ కామెంట్ వేసుకోండి, ఇలాంటివన్నీ కూడా పెడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్గోరిథంకి వీడియోకి ఒక ఎంగేజ్మెంట్ వస్తుంది అని ఆల్గోరిథంకి అర్థమయ్యేలా చేసేవే ఇవన్నీ. వాటి వల్ల ఆల్గోరిథం వీడియోని ఆటోమేటిక్గా ఆర్గానిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది. ఆ టైంలో నీ వీడియో థంబ్నెయిల్ కనుక పని అయిందా నీకు ఆటోమేటిక్గా స్కై రాకెట్ అవుతాయి వ్యూస్. ఇప్పుడు ఈ ట్రిగరింగ్లో సేఫ్గా ట్రిగరింగ్ చేసేవి ఉన్నాయి, రిస్కీగా ట్రిగరింగ్ చేసేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు సేఫ్ ట్రిగరింగ్స్ అంటే ఇప్పుడు నేను మొన్న వీడియో చేశాను. ఆ వీడియోలో ఈ వీడియో ఎడిటర్ కష్టాల గురించి మాట్లాడాను. చాలామంది ట్రిగర్ అవి అన్న మాకు ఇలా జరిగింది అని చెప్పి నాకు కామెంట్ పెట్టారు. అదే నేను ట్రావెల్ వ్లాగ్స్ చేసినప్పుడు నాకు ఎవరు కామెంట్ పెట్టలా. ఎందుకంటే వాళ్ళు ఎవరో ట్రిగర్ అవ్వలా. జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ వ్లాగర్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే, చూసి వదిలేశారు. కానీ నేను ఎప్పుడైతే ఆ వీడియో చేసి వీడియో ఎడిటర్స్ గురించి చెప్పానో వాళ్ళు దానికి రిలేట్ అయ్యి నాకు కామెంట్ పెట్టారు. ఇప్పుడు రిస్కీ ఇవన్నీ సేఫ్ ట్రిగరింగ్ యాక్చువల్గా. నేను ఆ టైంలో సేఫ్ ట్రిగరింగ్ కావాలని నేను చేయలేదు, కానీ నేను నార్మల్ చెప్తున్నా. ఇప్పుడు రిస్కీ ట్రిగరింగ్స్ ఏంటంటే మతం రిలేటెడ్, క్యాస్ట్ రిలేటెడ్, ప్రాంతం రిలేటెడ్, లేకపోతే ఎవరైనా ఒక యాక్టర్స్ లేదా అభిమాన క్రికెటర్ వీళ్ళని రిలేట్ చేసి ట్రిగరింగ్ చేసేలా కొన్ని వీడియోస్ చేస్తారు. అంటే పలానాది తప్పు, పలానాది ఒప్పు అని చెప్పి. అప్పుడు ఏం జరుగుతుందంటే కామెంట్లో ఆటోమేటిక్గా పెద్ద ఫ్యాన్ వార్ జరిగిపోతుంది. కంటెంట్ క్రియేటర్ తెలుసు వాడు ఏం చేస్తున్నాడు అన్నది. చూసే వ్యూవర్స్ ఏం చేస్తారంటే అరే ఆవిడ మనోడిని అన్నాడు అని చెప్పేసి రియాక్ట్ అయిపోయి కామెంట్లో పెట్టేస్తారు. వాడు ఆ ట్రిగర్ చేసేది రీచ్ కోసమే, అభిమానం ఏం కాదు. మ్యాటర్ ఏంటంటే అది వ్యూవర్కి తెలియక ట్రిగర్ అయిపోయి కామెంట్ చేసేసి కామెంట్లో యుద్ధాలు ప్రకటించేసి దానివల్ల వీడియోకి ఆటోమేటిక్గా ఆడికి తెలియకుండా ఆడి రీచ్ పెంచుతాడు. ఇప్పుడు ఒక వీడియోకి కామెంట్ కానీ లైక్ కానీ షేర్ కానీ రాకపోతే వాచ్ టైం ఎంత వచ్చినా సరే ఆ వీడియో అనేది హైప్ అవ్వదు. ఎప్పుడైతే కామెంట్, లైక్, షేర్ ఇలాంటివి వస్తాయో ఎంగేజ్మెంట్ అంటారు ఆల్గోరిథంలో దాన్ని, అప్పుడు ఆ వీడియో అనేది హైప్ అవుతుంది, ఎక్కువ మందికి చూపిస్తుంది. సో ఇలాంటి రిస్కీ ట్రిగరింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ట్రిగరింగ్స్ చేసి మీరు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, మానిటైజేషన్ దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. నేనైతే సేఫ్ ట్రిగరింగే చెప్తా. ఎందుకంటే రిస్కీ ట్రిగరింగ్లు అనేవి దోలు తీరిపోతాయి తేడా పాడ కొట్టిందంటే. సో ఇది చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వాడే ట్రిగరింగ్ మెథడ్. దీని ద్వారానే వాళ్ళు ఒక ఫ్యాన్ బేస్ని, వాళ్ళ వీడియోస్కి రీచ్ని పెంచుకుంటారు. సో దీనికి మళ్ళీ SEO అనేది కూడా యాడ్ అవ్వాలి. మీరు ట్రిగర్ చేసేసి వీడియో పెట్టేస్తే సరిపోదు. దానికి SEO చేయకుండా మీరు వీడియో పెడితే ఆ వీడియో ఎవరికి వెళ్ళాలో ఆడికి వెళ్ళడం మానేసి ఒక సతికిలు పడిపోద్ది మూల, అప్పుడు ఇంకా ఉపయోగం ఉండదు. సో మీరు SEO ప్రాపర్గా చేస్తే అది ఎవరికి చేరాలో ఆడికి చేరుతుంది. వాడు ట్రిగర్ అవుతాడు, కామెంట్ పెడతాడు, లేదా లైక్ కొడతాడు, షేర్ కొడతాడు. అప్పుడు నీ వీడియో అనేది స్కై రాకెట్ అవుతుంది. నువ్వు సరిగ్గా SEO చేయలేదనుకో అస్సాం. ఇప్పుడు ఒకవేళ SEO గురించి మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద కామెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా SEO మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను.
అండ్ అందరిలాగా సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్ పెట్టే వ్యూస్ కొట్టే ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పెడతావు సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్, నేను పెడతాను, ఇద్దరం పెట్టేసాం కదా ఇద్దరిని చూపించేద్దా, అలా ఉండదు. ఎస్ఈఓ అనేది కంప్లీట్లీ అంటే ఈ మెథడ్ కూడా ఉంది, కానీ ఆ మెథడ్లో మన వాళ్ళు చెప్పినట్లయితే కాదు అదంతా, అది కొంచెం వేరే సబ్జెక్టు. సో దాని గురించి నేను ప్రాపర్గా ఒక వీడియో చేస్తాను ఒకవేళ మీరు కావాలంటే, ఎందుకంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎలాగో దానికి రీచ్ రాదు కాబట్టి అందుకని చెప్తున్నా. సో ఎస్ఈఓ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఈ ఎస్ఈఓ నిజంగా పని అవుతుందా అంటే నేను డెఫినెట్గా పని అవుతుంది అని చెప్తాను, ఎందుకంటే నాకు పని అయింది కాబట్టి. నేను నా ఫస్ట్ వ్లాగ్ నుంచే నేను ఎస్ఈఓ చేయడం మొదలుపెట్టా, పాండిచేరి వ్లాగ్. దానికి నేను ఎస్ఈఓ ప్రాపర్గా చేయడం వల్ల 6600 ఇంప్రెషన్స్ వచ్చాయి. దాని ద్వారా నాకు అరౌండ్ 635 వ్యూస్ ఎన్నో వచ్చాయి. దాని నుంచి 15 hours వాచ్ అవర్స్ వచ్చాయి. అండ్ ఎక్స్టర్నల్గా నాకు ఓన్లీ 9% మాత్రమే ట్రాఫిక్ జనరేట్ అయింది. అంటే నేను లింక్ షేర్ చేసిన వాళ్ళు చూసిన దానివల్ల, అంటే నేను కూడా షేర్ చేయలేదు, నా ఫ్రెండ్ ఒకళ్ళు వాళ్ళు షేర్ చేయడం వల్ల నాకు ఆ 9% వచ్చింది. మిగిలిందంతా కూడా ఎస్ఈఓ వల్లే వచ్చింది మొత్తం అంతా కూడా. సో ఎస్ఈఓ అనేది డెఫినెట్గా పని అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ వీడియోకే 0 subscribers ఉన్న ఛానల్కి 6600 ఇంప్రెషన్స్ అంటే డెఫినెట్గా ఆ వీడియో ప్రాపర్గా ఎస్ఈఓ అయితేనే వస్తుంది. జస్ట్ ఏదో టైటిల్ పెట్టేసి డిస్క్రిప్షన్లో ఏదో చిన్న మొక్క పెట్టేసి సబ్స్క్రైబ్ అని హ్యాష్ ట్యాగుల్లో ఏదో తోచిన 4 హ్యాష్ ట్యాగులు కీవర్డ్లోకి వెళ్ళి 4 కీవర్డ్లు పెట్టేసినందుకు మాత్రం ఎస్ఈఓ అయిపోదు. ప్రాపర్గా ఎస్ఈఓ చేయడం వల్లే నాకు ఫస్ట్ వీడియోకి అన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. కాకపోతే థంబ్నెయిల్ షెడ్కి వెళ్ళిపోవడం వల్ల నాకు రాలేదు వ్యూస్ అనేవి ఎక్కువ. అండ్ ఈ ట్రిగరింగ్ అనేది కూడా నేను చేయలేదు, నేను యాక్చువల్గా ఏ వ్లాగ్స్లో చేయలేదు ట్రిగరింగ్ అనేది. దానివల్ల నాకు కామెంట్స్ అనేవి కూడా చాలా తక్కువ. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, కొంచెం చూపించిన విధానం నచ్చి అనుకుంటా 15 members అలా సబ్స్క్రైబ్ అయ్యారు. సో ఎస్ఈఓ అనేది డెఫినెట్గా వీడియోని బయటికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది పక్కాగా. అండ్ ఇప్పుడు నేను ఒక దరిద్రం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను లాస్ట్గా వీడియో అని చేసే ముందు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కొంచెం ఎంతో కొంత మోటివేట్ చేయొచ్చు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 4వ వీడియో మారేడుమిల్లి వీడియో పెట్టా వ్లాగ్. దానికి నాకు 3600 వాచ్ అవర్స్ వచ్చాయి. ఇంకా పాండిచేరివి అన్నీ కలిపి దగ్గర ఒక 55 to 60 hours వచ్చాయి వాచ్ అవర్స్. దగ్గరగా నా 5 వీడియోలకే 3660 వాచ్ అవర్స్ వచ్చాయి. అండ్ తర్వాత నేను పెట్టిన పింజారుకొండ వ్లాగ్కి అరౌండ్ ఒక 120 hours అంతా వచ్చింది. ప్రాపర్గా సరిగ్గా చూసుకుంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 6 monthsకే నాకు మానిటైజేషన్ దగ్గర దాకా వెళ్ళిపోయా. ఆ టైంలో నేను వీడియోస్ ఆపేసి డిప్రెషన్ అని చెప్పేసి కొంచెం వేరే ప్రపంచంలోకి వెళ్ళింది. దానివల్ల ఛానల్ షెడ్కి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతి వీడియో నాకు కొంచెం హైప్ లేపింది, అది నాకు మళ్ళీ మానిటైజేషన్ తీసుకొచ్చింది. అంటే నేను యాక్చువల్గా ఫస్టే కొంచెం ప్రాపర్గా కష్టపడి ఒక 5-6 వీడియోస్ చేసి ఉంటే డెఫినెట్గా ఒక్కో వీడియోకి 15 గంటలు లెక్కేసుకున్నా నాకు మానిటైజేషన్ అయిపోయింది ఒక 6 monthsకే. కాకపోతే నేను లేట్ చేసి సర్వనాశనం చేయడం వల్ల నాకు మానిటైజేషన్ అనేది లేట్ అయిపోయింది. సో మీరు కూడా మీరు మానిటైజేషన్ని తెచ్చుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అందరూ 8000 hours అని చెప్పి భయపెడుతున్నారు, కానీ మీకు 1,00,000 views వస్తే 10 నిమిషాల వీడియో 8000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? 1,00,000 views అనేది 6 నెలల నుంచి సంవత్సరంలో తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, నేను ఫస్ట్ చెప్పినట్టే. కానీ ప్రతి వీడియోకి 1,00,000 views అనేది చచ్చూరుకుంటాం, అది రాదు. కానీ మానిటైజేషన్ వరకు అయితే మాత్రం పక్కాగా మీకు పని అవుతుంది 100% నేను చెప్పిన ఛానల్స్ అయితే. నేను చెప్పిన ఈ 3 ఛానల్స్ ఉన్నాయి కదా, లాస్ట్లో చెప్పిన 3 ఛానల్స్, వాటికైతే కొంచెం కష్టం. సో మీరు ఏ ఛానల్ పెట్టాలని చెప్పి డిసైడ్ అవ్వి దాన్ని బట్టి ఈ మానిటైజేషన్లోకి, ఈ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్లోకి, సోషల్ మీడియాలోకి రండి. కంటెంట్ క్రియేట్ చేయండి, ఎదగండి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి. ట్రిగర్ అయితే కొంచెం హైప్ చేయండి వీడియోని, అలానే వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.